జయ జగదంబే. ఇంగ్లీష్ వాళ్ళు అంటారు కదా, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని. జ్యోతి ఫ్రమ్ కాలిఫోర్నియా, నీ మెసేజ్ చూశాను నాయన. రైచస్ ఇంటిగ్రేషన్ మంచిదే, కానీ ఆయన కూడా నువ్వేమన్నా తప్పన్నాను అంటలేదు నాయన. ఆయన కూడా ఓన్లీ హిస్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ కుడ్ హ్యావ్ బిన్ బెటర్, అంతే. ఎవరో మూర్తి గారు ఎవరు ఉన్నారే, చీకట్లోకి ప్రయాణం అన్నాడు కదా ఆయన. పెద్దవాళ్ళు అలాగే చెప్తారమ్మా. దేవతల తాలూకు అనుభవాలు, సాధన, తపస్సులు, వీటి అనుభవాలు బయటికి చెప్పనివ్వరు. చిన్నప్పుడు మా నాన్నతో చెప్తుంటే కూడా ఆయన చెప్పనిచ్చేవాడు కాదు, అది చెప్పకూడదు నాన్నగారి పైకి. ఎంతవరకు నా శ్రీవిద్య గురువు గారు కూడా అనుభవాలు ఆయన అడిగేవారు అని, ఎవరికైనా చెప్తున్నా ఏంటి అనేవారు. లేదండి చెప్పరలా, కానీ గురువుకి చెప్పవలను అని గట్టిగా నవ్వేవారు. మధ్యలో గ్రాంధికం మాట్లాడి, స్కూల్ టీచర్ అయినా కాబట్టి చెప్పరు నాయన, జనరల్గా చెప్పరు. చెబితే ఆ అనుభవాలు తగ్గిపోతాయని, లేదా శక్తి తగ్గిపోతుందని, తర్వాత మనకి ఏమైనా ఆ దైవం యొక్క సాధనలో వచ్చినటువంటి శక్తి, ఇలా వాళ్ళకి వీళ్ళకి మీ ఇంటి వెనకాల ఒక అమ్మవారి గుడి ఉంది, లేదా మీ ఊళ్ళో చెరువు కట్టిన ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి, మీ ఇంట్లో సాలగ్రామాలు పూజ చేయి, ఇలా ఏమైనా చెబితే ఆ తపశ్శక్తి తగ్గిపోతుంది అని నమ్మేవారు. తగ్గిపోతుంది కూడా. ఆయన చెప్పింది, మళ్ళీ చెప్తున్నాను, ఆయన చెప్పింది అబద్ధం కాదు, చెప్పనివ్వరు. ఆయన సాధకుడు. తర్వాత ఆయన 2 మాటలు చెప్పారు అందులో. సాధన మొదట్లో అన్నారు, ఎన్నో జన్మల సాధన ఇది. అయితే ఆయనకి అవి తెలిసే అవకాశం లేదు. ఒక మంచి మాట చెప్దామని ఆయన ఉద్దేశం. చెప్పానుగా, ఆయన పదాల ఎంపిక అంత ఇంకోలా ఉండుండొచ్చు. కాబట్టి నొచ్చుకోకండి. కాకపోతే ఆయనకి చెప్పాను, ఒక సమాధానం చెప్పాను. నా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మీలో ఎవరికైనా అమలు, మీ ఇంటి దగ్గర ఎవరో అమ్మవారి గుడి ఉందని చెప్పినా, ఇంకోటి ఏదో చెప్పినా, అది మీ గైడ్స్, ఇన్నర్ వరల్డ్ గైడ్సో, లేకపోతే మీ ఉపాస్య దైవాలు, మీ కుల దైవాలు, మీ ఇంటి పెద్దలు, ఇలా ఎవరో శ్రేయస్కాములు చెప్పేటువంటి మాటలు అనకూడదేమో, సమాచారం, అది నేను అందుకుని చెప్పడమే. నేనే స్వప్నవారాహి విద్యను, కర్ణయక్షిణి విద్యల్ని ప్రయోగించేయటం లేదు. అది కాకుండా నాకున్న ఏదైనా ఉంటే అది ప్రత్యక్షంగా నేరుగా పరమేశ్వరు నుంచి వచ్చేదే. అంచేత అది అయిపోయేది ఏం కాదు. ఈ విషయం నేను ఆల్రెడీ ఈసరికి అమ్మని అడిగాను, అమ్మా ఇలా ఎవరికైనా చెప్పడం వల్ల తగ్గిపోతుంది ఏమిటే, ఊరుకోనా అని. అలా అదేమన్నా వద్దనిపిస్తే నేను చెప్తాను రా అందావిడ. నిజానికి కొందరికి ఏదైనా చెప్తున్నప్పుడు ఆవిడ దాన్ని డైల్యూట్ చేస్తుంది. అమ్మ ఎందుకు ఇలా చేసావు అని అడుగుతాను నేను. అవతల చూసే వాళ్ళ శక్తి వాళ్ళకు ఉందిరా, అంచేత మళ్ళీ నీది కూడా వాడడం ఎందుకు. ఇప్పుడు పేరు చెప్పను. ఒక అమ్మాయి నా శిష్యురాలు, తర్వాత మా మేనకోళ్ళ స్నేహితురాలు, ఇన్ని రకాలు ఉన్నాయి. ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి ఈసరికే ఒక గురుగారు ఉన్నారు రాజమండ్రిలో. ఆ అమ్మాయికి ఉండదు, బెంగళూరులో ఎక్కడో ఉంటుంది. ఆ అమ్మాయికి ఈసరికే అంతఃస్ఫురణ ఉంది. దేవతలతో కొంత పరోక్షంగాను ప్రత్యక్షంగాను పరిచయాలు, కళ్ళు, ధ్యానంలో ఏమైనా చెప్పడాలు, అనిపించడాలు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మాయి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, నాకు వచ్చిన ఇమేజ్ కాకుండా ఆ అమ్మాయికి వేరే రూపంగా చూపిస్తుంది. అమ్మ నేను తప్పు చూస్తున్నానా, అది అందుకోవట్లేదంటే, అది బాగానే అందుకుంటుంది, నువ్వు తప్పు చూడట్లేదు,
నువ్వు చూసినట్టుగానే అది చూడాలంటే శక్తి నీకు ఖర్చు అవుతుంది. ఎందుకు అక్కర్లేదు, ఇప్పుడు అది చూడగలదుగా, దాన్ని చూడండి అంటుందమ్మ. అలా ఇంత కథ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఉద్దేశ్యం శక్తి తొలినాళ్లలో ఉన్నాను నేను సాధనలో, కనిపించిన ఏవో సంబరం ఆపుకోలేక నలుగురికి చెప్తున్నాను, మంచిది కాదు కదా అని ఆయన ఉద్దేశం మంచిదే. నేను వ్యంగ్యంగా కూడా ఏం చెప్పి నిష్ఠూరంగా మాట్లాడారు ఆయన, సరే దానికే. కాబట్టి నీ భావన సరైనదేనా కానీ పర్వాలేదమ్మా, ఆయనేమి అంత ఇచ్చేయట్లేదులే, నొచ్చుకోకండి. తర్వాత చాలామంది మా కులదైవం ఎవరు, మా కులదైవం మాకు తెలియట్లేదు, ఇలా నలుగురు రాశారు. కులదైవాలు తెలియకపోతే వచ్చే నష్టం ఏం లేదమ్మా. ఆ దైవానికి మిమ్మల్ని మళ్ళీ మెలుకులో తీసుకొచ్చి తన పూజ ఎప్పుడు చేయించుకోవాలో, తన అర్చన ఎప్పుడు చేయించుకోవాలో ఆ కులదైవానికి తెలుసు. ఇలా ఎవరన్నా కూర్చి కళ్ళు మూసుకుని మీకు కులదైవం ఎవరు అలా చూసేంత సన్నివేశం ఏమి ఉండదు, అక్కర్లేదు కూడా, అట్లీస్ట్ నాకైతే లేదు. మరి ఒకళ్ళిద్దరు చెప్పారు కదా, చెప్పానంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టం ఉంది కదా, ఆ కష్టానికి ఇప్పుడు ఆ కులదైవం స్పందించాడు. అరే మన వాడి దగ్గర అడుగుతున్నాడు ఈ అబ్బాయి, చెప్దాం, సూచిద్దాం నాయన, ఇలా చేశారు కాబట్టి జాగ్రత్త పడండి. కులదైవ విషయమే కాదు, ఏదైనా ఏ సమస్య అయినా సరే అంతే క్లిష్టంగా ఉన్న ఇంకో సమస్యకి వాళ్ళు చెప్పరు అనుకోండి, వాళ్ళ గురువులో వాళ్ళ దేవతలో, అంటే మీకు తెలియకపోవచ్చు మీకు గురువు ఉన్నాడని. మీకు పంచి కట్టుకుని లాల్చీ వేసుకుని మొహాన్ని విభూతి పెట్టుకుని భుజం మీద కొండ వేసుకుని వెళ్ళదండి, ఇలా ఉన్న గురువే గురువు అనుకోకండి. ఇక్కడికి మీ గురువు అలా వస్తాడేమో, నిజంగానే మీరు నన్ను చూస్తే ఓ టీషర్టును ఓ ట్రౌజర్లో ఉంటాను నేను బయటకు వస్తే, లేదు బాంబే డెంగి లుంగి ఓ టీషర్టు వేసుకుని ఉంటాను. నేనేమి పట్టుపంచి కట్టుకుని భుజం మీద కండువా వేసుకుని పవిత్రత ఉట్టిపడుతూ ఏమంటుందండి, ప్రశాంత గంభీరవదనంతో ఏమన్నాను. అలా నాకున్న ఒకే ఒక స్ట్రెంగ్త్ అమ్మవారు జపం చేసుకోవడం. అదే నా వేషంలో కనిపించకపోవచ్చు మీకు. అలా మీరు గురువు అంటే ఫలానా విధంగా ఉంటాడు అనుకోకండి. మీకు ఈ జన్మలో మీరు ఒక గురువు యొక్క సంసర్గంలోకి రాకపోయినా, మా గురువుగారు అంటూ ఉంటారు, మీ రేస్, మీ మానవ పరిణామక్రమంలో మీరు ఏ దీంట్లో రేస్లో ఉన్నారు. రేస్ అంటే మామూలు మన కులం కాదు సుమా, అది వేరు. అంత ఆ లోపల నేను వెళ్ళను. ఇప్పుడు దానికి ఒక గురువు ఉంటాడు, ఆ గురువు మీ గురించి పట్టించుకుంటాడు, ఆయన చెప్పిస్తాడు. మీరు నాలాంటి వాడు ఎవరి చేత కాస్త అందుకుంటాడు వీడు అనుకున్న వాళ్ళ చేత చెప్పిస్తాడు. అది కూడా మీకు ఆయన పరిష్కారం దొరికే యోగం ఉంటే. లేకపోతే ఏం చేసి సుజాత ఉట్నూరు కానీ ఆవిడెవరో రాస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఏవో సమస్యలు, నాకేం స్ఫురించట్లేదు, ఏం చేయలేను. అలా కులదేవతల గురించి అంత ఇదవకండి. మీకు తెలుసా అని ఎవరిని అడగకండి. వాళ్ళు మీకు తెలియాల్సి వస్తే వాళ్ళే తెలుస్తారు. మీరల్లా ఒక్కటే చేయండి, నేను ఎవరికి చెప్పిన వాడు చెప్తాను, వీలైనంత వరకు. మనుషులం కదా, సాధ్యం కాదు, అందుకని వీలైనంత వరకు అంటాను. మీ వల్ల ఎవ్వరూ గాయపడకుండా చూడండి, మీరు ఎవరి వల్ల నొచ్చుకోకుండా ఉండండి. నొచ్చుకుంటే మనం వాళ్ళని తిట్టుకుంటాం, ఒక్కోసారి ఆ మాట బయటకు వస్తుంది. లేనిపోని కర్మలు, భౌతికంగా చికాకులు. ప్రయత్నం చేయండి, వీలైతే చేస్తే క్షేమం, మనశ్శాంతి. ఏమ్మా అంచేత మీరు ఈ కులదేవాల గురించి పెద్దగా దాని గురించి తాపత్రయపడకండి, మీరు తేలాల్సినప్పుడు తెలుస్తుంది. సరేనండి, తర్వాత ప్రశ్నకి వెళ్తాను. సాయిలత అడిగారు, ఓసారి విష్ణుమూర్తి, ఇంకోసారి శివుడు, ఇంకోటి ఏదో అమ్మవారు, అలా దృష్టి మారిపోతుంది. నువ్వేమో ఒక్క దేవుడినే పట్టుకో అన్నావు, ఏం చేయమంటావు? అమ్మా నేను అన్నది ఏమిటంటే,
ఆదివారం నాడు ఆదిత్యోదయం, సోమవారం నాడు రుద్రపారాయణ, మంగళవారం నాడు హనుమాన్ చాలీసా, బుధవారం నాడు అదేదో గణపతి అథర్వశీర్షం, గురువారం నాడు దత్తాష్టకం, శుక్రవారం నాడు సహస్రనామాలు, శనివారం నాడు సుప్రభాతం, ఆదివారం నాడు మళ్ళీ ఏదో సౌరవం, ఆదిత్యోదయం. ఇలా ఇన్ని తవ్వకండమ్మా అన్నాను. అంతే తల్లి. ఇప్పుడు మీ పరిస్థితి వేరు. మీది కొద్దిగా కంటే లోతుగా చూడగల వాళ్ళు ఎవరైనా ఉంటే కరెక్ట్ చేయొచ్చు. నన్ను ఒక గందరగోళం ఉంది. కొన్ని జన్మల్లో విష్ణుమూర్తి ఇష్టం, కొన్ని జన్మల్లో అమ్మవారి ఇష్టం అనుకోండి. ఎప్పుడైనా మనం పాత జన్మల్లోంచి తెచ్చుకునేది ముఖ్యంగా కొంత సాధనలోకి రామకృష్ణ అనుకోవడం మొదలుపెట్టిన తర్వాత మనస్సు పొరల్లో ఉపచేతన అచేతన ఏవో చాలా రకాల లెక్కలు ఉంటాయి. నేను అంత నాకు వివరాలు తెలియదు, కానీ ఆ దైవాల యొక్క భక్తి ఉంటుంది. ఇప్పుడు ఎవరి ద్వారానో ప్రేరేపితమై ఒక దైవం, విష్ణు అయినా కావచ్చు, అమ్మవారైనా కావచ్చు, ఒకటి మొదలు పెడుతూ ఉంటాం. కానీ మన అచేతనలో లేదా ఉపచేతనలో ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉండదు నేను చెప్పలేను. అక్కడ ఉండేటువంటి ఒక దైవం యొక్క స్ఫురణ మళ్ళీ వస్తూ ఉంటుంది. మీ విషయంలో అలా జరుగుతుందని నాకు అనిపిస్తుంది. చేత ఒకవేళ విష్ణుమూర్తి మళ్ళీ అమ్మవారు ఇలా మారి వచ్చినా కంగారు ఏం పడకండి. మీకు ఇప్పుడు ఎవరు మార్గదర్శనం చేయాలో, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళ పట్ల మీ గురి నిలబడుతుంది. ఈ లోపల తొందరపడకండి, కంగారు పడకండి. నాలాంటివాడిది ఎవడో మాట కొద్దిగా అపార్థం చేసుకుని అయ్యో ఏదో అయిపోతుందేమో అనుకోకండి. అలా ఏం లేరు మీరు. సరేనమ్మా? ఇది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఒక జన్మలో తీవ్రమైనటువంటి శివనంది చేస్తుంటాడు ఒక ఆయన. ఆయనకు వచ్చే జన్మలో శివభక్తుడిగా ఉంటాడు చాలాసార్లు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ శివభక్తి మీద అదే తీవ్రత ఉంటుంది. పూర్వం విష్ణుభక్తి ఎంత తీవ్రత ఉంటుందో అదే తీవ్రత ఉంటుంది. ఈ తీవ్రతలో ఒకానొక స్థితికి వస్తాడు సాధనలో. ఆ స్థితికి వచ్చిన తర్వాత శివకేశవుల మధ్య అభేదమే ఉంటుంది. అంటే శివుడు కేశవుడు ఒకటే అని అంటలేదు సుమా. ఒకానొక చైతన్య స్థితిలో అభేదమే ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ప్రణాళిక ఒకలా ఉంటుంది, పని ఒకలా ఉంటుంది. రూపం తీసుకున్న స్థితి కాదు నేను మాట్లాడుతున్నది. సరే, అందులోకి వెళ్ళక్కర్లేదు. కానీ అప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ ఆ విష్ణుమూర్తి మీద ఎన్నాళ్ళు పెంచుకున్నటువంటి అయిష్టం, ఎందుకంటే కేవలము శివభక్తి ఒకటే చేద్దాం అనుకున్నాడు కదా ఈ జన్మలో. మధ్యలో ఆయనకి విష్ణుమూర్తి మీద, రావణుడి మీద, నరసింహస్వామి మీద లాగుతూ ఉంటుంది. అయ్యో నేనా పరమశివభక్తుడిని, నేనేమిటి వీడికేసి ఆలోచిస్తున్నాను అని బెంగ ఉంటుంది. వైసే వెర్సా ఫర్ విష్ణుభక్త, విష్ణుడి బట్టికి అలాగే అనిపిస్తుంది. శివుడి మీద లాగుతుంది ఒక స్థితికి వెళ్ళిన తర్వాత. ముందు కాదు. ఏదైనా మీ భక్తి ఒక స్థితి, ఒక పతాక స్థాయి చేరుకున్న తర్వాత మిగతా దైవాల మీద అటువంటి ప్రేమే కలుగుతుంది. మీరు వెంటనే ఫలానా ఆయన శంకరుని తిడతాడు కదా, ఫలానా ఆయన సాయిని తిడతాడు కదా, ఫలానా ఆయన ఇంకెవరినో శివుణ్ణి తిడతాడు కదా, ఆ ఫలానా ఆయనలు పరాకాష్ట పొందినటువంటి భక్తిలో ఉండకపోవచ్చు. సామాజికంగా ఒకానొక ఆధ్యాత్మిక పదవి, ఆధ్యాత్మిక స్థితి కాదు మాట్లాడుతుంటా, ఆధ్యాత్మిక పదవి కట్టబెట్టబడిన వాళ్ళు ఒక్కొక్కసారి మాట నియంత్రణ కోల్పోయి ఎక్కువ తక్కువలు మాట్లాడచ్చు. అది అనుభూతి చెందిన మాట్లాడు కాదు, అది వట్టి తర్కం, శుష్కమైన తర్కం. వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి. మీ వరకు వస్తే మీరు మీ విష్ణువైన అమ్మవారిని కంగారు పడకండి. ఏది నిలవాలో అని తెలుస్తుంది. రెండో దాని పట్ల వైముఖ్యం లేకుండా. ఏమ్మా? అలాగే సత్యవాణి అడుగుతున్నారు, శివుడు గుళ్ళో విష్ణుమూర్తి గుళ్ళో శివుడు.
ఊరికి ఉదాహరణ చెప్తున్నాను. అది సాయి గుడిలో శివుడు లేకపోతే శివుడిలో సాయి కూడా అనిపించవచ్చు. అంటే మౌలికంగా ప్రశ్న ఏమిటి అంటే, ఒక దైవం తాలూకా ఆలయం నుండి వేరే దైవం యొక్క మంత్రం ఉపాసన చేయొచ్చా? చేయొచ్చమ్మా, వాళ్ళకి ఏం అభ్యంతరం ఉండదు. నేను కొన్ని ఉందండి. భైరవ మంత్రం ఉంటుంది. మానసికంగా కాశీ వెళ్తాను అనుకోండి, రోజును ముందు కాలభైరవుడి గుడి, మళ్ళీ ఆవిడెవరు వారాహమ్మ గుడి, తర్వాత ఎవరు కపాలభీషణుడి గుడి, మళ్ళీ మధ్యలో సంకటమోచన హనుమాన్ గుడి, మధ్యలో విశాలాక్షి గుడి, ఇలా రకరకాలంతా తిరిగి ఏ మణికర్ణికలోనో లేకపోతే విశాలాక్షి గుడిలోనో కూర్చొని మిగతా జపం పూర్తి చేసుకుంటాను అనుకుందాం మానసికంగానే. అప్పుడు మరి పోనీ మణికర్ణికలో కూర్చుని భైరవుడు చెప్పమంటే పర్వాలేదు, విశాలాక్షి గుడిలో కూర్చుని లేకపోతే ఆంజనేయ స్వామి సంకట విమోచన గుడిలో కూర్చుని ఎలా? కపాల భీషణ భైరవుడు గుడికి వెళ్తాము, అదో దారి కాదు. అలా కాకుండా వేరే గుడిలో కూర్చుని ఆ జపం పూర్తి చేసుకుంటే ఎంత చేయాలో అంత. అప్పుడు అభ్యంతరం పెడతారా? లేదమ్మా, లేదు. ఇద్దరి పట్ల ఏకత్వ భావన ఉన్నప్పుడు అని రాశారు మీరు. ఏకత్వ భావన లేకపోయినా సరే, వాళ్ళు వేరు వీడు వేరు అనుకున్నా సరే వాళ్ళకి అభ్యంతరం ఉండదు, మీకు ఉండక్కర్లేదు, దోషం కూడా కాదు. అక్కడ ఎందుకు వస్తుందో మనకి తెలియదు. ఎవరో చెప్పారమ్మా, ఈయన మన ఎవరు పోతన గారు ఒక శివక్షేత్రానికి వెళ్తే రాముడు కనిపించేయడనో, రాముడి క్షేత్రానికి వెళ్తే శివుడు కనిపించేయడం అది చెప్తారు. అది మరి ఎలా సాధ్యం అది అంటే దోషమేం లేదు. ఒక దైవం యొక్క ఆలయంలో ఉన్నప్పుడు వేరే దైవం యొక్క స్మరణ కానీ తప్పేమీ కాదు. దాని గురించి అంతగా ఆలోచించకండి, అసలే ఆలోచించద్దు, అక్కర్లేదు. ప్రత్యేకించి మీరు కూర్చొని కావాలని చేయక్కర్లేదు. ప్రత్యేకించి మీరు వెళ్ళి భద్రాచలం వెళ్ళి కూర్చుని అక్కడ గుళ్ళో పక్కనే పార్థివలింగాలు చేసే అభిషేకాలు చేస్తే తప్పని కాదు, కుత్తింకరతనంగా ఉంటుంది. ఏమ్మా, అక్కర్లేదు. మీ ప్రశ్నకైతే ఒకే ఒక్క వాక్యం, ఏమీ ఇబ్బంది లేదమ్మా, రానివ్వండి. దైవం యొక్క స్మరణ ఎక్కడొచ్చినా ఆనందమే, మంచిదే, శ్రేయస్సే. ఏం తల్లి? మోహన్ గారు, కేఆర్కే, అమ్మాయి సరిగా లేదన్నారు మీరు. మీకు నేను చెప్పగలిగింది ఒకటేనండి, ఇద్దరు మీరు కానీ మీ భార్య కానీ ఎవరో పెద్దవాళ్ళ పట్ల వాళ్ళు చాలా తీవ్రంగా నొచ్చుకుని వాళ్ళకి ఉసురు అంటాం కదా, అలాంటిది కలిగేంతగా గాయపరిచారు ఎవరినో. అది మీ వైపు వాళ్ళనా మీ అత్తవారి వైపు వాళ్ళనా, మీరు చేశారా మీ భార్య చేశారా నాకు తెలియదు. కొద్దిగా ధైర్యంగా, నేను నిజాయితీగా పదం వాడను. మనం చేసిన తప్పు మనకి ఎప్పుడు కూడా వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను ఇలా అన్నాను, వాళ్ళు నన్ను ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను, ఇలాంటి మనం గోడలు కట్టుకుంటాం మనం గాయపరచకుండా. నాకు ఎవరిదే నవల ఎండమూరి వీరేంద్రనాథ్ అని మధ్యలో రామాయణంలో పెడకలేడు అనుకోకండి, మంచి ఇది కోట్ అది. ఆయన ఆనందో బ్రహ్మ అనుకుంటాను, ఏదో పుస్తకం ఉండేది 80sలో ఏదో సీరియల్, అందులో ఒక చోట అంటాడు ఆయన, మనిషి తప్పు చేసినప్పుడు తన చుట్టూ బలమైన వాదన, తనకు అనుకూలమైన వాదన అనే గోడ కట్టుకుంటాడు అంటాడు ఆయన. మేబీ ఒక మానసిక తత్వశాస్త్రం ప్రకారం కూడా అదే కరెక్టేమో. కాబట్టి కొద్ది ధైర్యంగా మీరేనా మీ సహధర్మచారిణి ఆవిడ ఇద్దరూ కాస్త ఓపికగా అనుకోండి, ఏ సంఘటనలో మీరు మీ పెద్దవాళ్ళని గాయపరిచారో తీవ్రంగా. ఎంత అంటే ఇప్పటికిప్పుడే మీకు దాని ఫలితం కనిపించేట్టుగా ఏదో జరిగింది, ఒక్కసారి చూసుకోండి. లేదండి ఖచ్చితంగా అలాంటిది ఏం జరిగింది, మేము అటు మా అత్తమామ వైపు కానీ మా నాన్నమ్మ వైపు కానీ మేము చాలా అభిమానంగానే ఉన్నాము, అది అవకాశం లేదు అంటారా?
అయితే నాకు తెలియదు అనమాట. నేను మూడొంతులు నా దృష్టి ఏమైనా తప్పేమో. నాకైతే కనిపించింది ఇది. అది ఏమైనా సరి చేసుకుంటే పాప సరి అయ్యే అవకాశం ఉంది. ఇంకా చిన్నపిల్లే కనుక. పెద్ద అయిపోతే ఒకలాంటి తోవ, అది మంచి చెడు ఏమన్నా కానీ ఒకలాంటి తోవలో పడిపోతే మారడం కష్టం. ఇప్పుడు ఇంకా లేతగానే ఉంది కాబట్టి మెండ్ చేయడానికి కొంత అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఇద్దరు మాట్లాడుకోండి, ఏం చేయాలో చూడండి. లేరు, నిజంగా మీకు గుర్తొచ్చి వాళ్ళు లేరు అనుకోండి, అప్పుడు కూడా ఏదో మార్గం వస్తుంది దానికి. మీకు ఈ మాత్రం పరిష్కారం ఏదో చెప్పాలని నాకు అనిపించింది అంటే మోస్ట్ లైక్లీ మీకు ఏదో గుర్తొచ్చే అవకాశం కూడా ఉంటుంది. కరెక్ట్ యువర్ సెల్ఫ్. కామాక్షి రెడ్డి గారు అడిగారు, కర్మదేవతలు విడిగా ఉంటారా? ఉంటారమ్మా, ఉంటారు. వాళ్ళేమి నిర్ణయాలు తీసుకోరు. దేవతలు మహాదేవతలు తప్పిస్తే, అంటే త్రిమూర్తులు, అమ్మవారు, గణపతి ఇలాంటి వాళ్ళు తప్పిస్తే తక్కువ దేవతలు ఎవరో కూడా నిర్ణయాలు తీసుకోరు. చాలా స్ట్రీట్ జాకెట్లో ఉండేటువంటి చట్టం ఉంటుంది, దైవీ చట్టం. దాన్ని అమలుపరుస్తూ పోతారు అంతే. ఎక్కడ మీకు బెండ్ ఏం తీసుకోరు. అంటే ఎలా చెప్పాలి మీకు, నేను ఎక్కడ ఇది ఉండదు. వాళ్ళ సొంత నిర్ణయం తీసుకుని మీకేమన్నా క్షమించడం కానీ శిక్షించడం కానీ ఏమీ చేయరు కర్మదేవతలు మరీను. కాబట్టి కర్మదేవతలు విడిగా ఉంటారు. అయితే మీరు అనొచ్చు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, కిందలు వీళ్ళు కాకుండా వేరే ఉంటారా? వాళ్ళు జాతులు. యక్ష రాక్షసాదులు వాళ్ళు జాతులు. కర్మదేవతలు అనేది అదొక ఉద్యోగం. ఏమ్మా, అది ఉద్యోగం. ఎప్పుడైతే ఉద్యోగం అన్నామో అక్కడ ఉన్నవి పదవులు. పదవులే కానీ వ్యక్తులు కాదు. కాబట్టి మారుతారు. ఎన్నాళ్ళకోసారి మారుతారు అంత వివరాలు నాకు కూడా తెలియవు, ప్రస్తుతానికైతే తెలియవు. నాకున్న సమాచారం వల్ల అది ఒక విభాగం. దాన్ని అందులో ఆ కర్మ నియమాలు, కర్మ న్యాయాలు ఏవైతే ఉంటాయో దాన్ని వాళ్ళు అక్షరం తూ చ తప్పకుండా పాటిస్తారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఏదైతే హ్యాండ్ బుక్ ఉంటుందో, హ్యాండ్ బుక్ ఇస్తారని అడగండి. నా ఉద్దేశం నియమాలు ఏవైతే వాళ్ళకి చెప్పబడినాయో, దీనికి ఈ కర్మకి ఇది అని ఉంటుంది కదా, అది వాళ్ళు చాలా ముక్కుసూటిగా పాటిస్తారు. ఏమీ మీకు ఎక్కడ ఉండదు. ఎప్పుడు వస్తుంది అందులో? మహాదేవతలు, గురువులు కలగజేసుకున్నప్పుడు కొంత మార్పులు జరుగుతాయి. అప్పుడు కూడా కర్మన్యాయాన్ని కాదని గురువులు కానీ, మహాత్ములు కానీ, దేవతలు కానీ ఏమీ చెయ్యరు. కానీ వాళ్ళకి కొంత మెనూవరబిలిటీ అంటాం, తెలుగులో ఏమన్నా చూస్తున్నాను పదం, దాన్ని నియంత్రణ అనుకోండి కాసేపు. దే కెన్ మార్షల్ దెమ్ అరౌండ్ ఇన్ ద సెన్స్ దట్ మీకు ఈ నా వీడియోలు మీరు వినుంటే మా శివమ్మ విషయంలో చెప్పాను. మాకు ఒక పిల్ల, అలాగే ఒక బంధువు, ఒక అబ్బాయి చెప్పాను. ఏమవుతుంది, తర్వాత జన్మలో ఇవి కర్మలు ఇప్పుడు కర్మ తీర్చుకుందుకు అవకాశం అనుకూలంగా ఉంది కనుక పరిస్థితులు, ఆ కర్మ కూడా ఇక్కడ తెచ్చుకుంటాడే. అందరూ చేయలేరు పని, అందరూ చేయలేరు. ఎవరో మహాదేవతలు వాళ్ళకి సహాయం చేయడం, లేదా ఈ జీవుడే పరిణామగతిలో, ఆత్మ పరిణామగతిలో ఒక స్థాయి చేరినవాడు అయి ఉండడం, అలాంటి జరిగిన సందర్భాల్లో ముందుకి వెనక్కి కర్మని మార్చుకోవడం ఉంటుంది. ఎదురు కూడా చెప్పాను, మహాత్ములు, గురువులు మీ కర్మల్ని ఒక్కొక్కసారి పలచన చేస్తారు. అది కూడా విశేషమైన సందర్భంలో వేళ్ల మీద ఎక్కడి నుంచామో అంతే. లేదు మీ ఆత్మిక సాధన అయిపోయింది, కొన్ని కర్మలు ఏమైనా మిగిలిన్నాయి, కోరికలు ఏమైనా మిగిలిన్నాయి, ఆ కోరికలు కర్మలో మళ్ళీ ఇంకో జన్మకి దారి తీర్చకుండా దాన్ని
కొంత ఇంకో తలాల్లో తీర్చడం అలాంటివి చేస్తారు పెద్దవాళ్ళు. బట్ అవన్నీ కూడా అపవాదాలు, అంటే ఎక్సెప్షన్స్. మామూలు పరిస్థితుల్లో గురువులు, దేవతలు, అమ్మలు ఎవ్వరూ కూడా మీ కర్మని ముట్టుకోరు. ఎవరన్నా మీకు పుస్తకాల్లోనూ సహస్రనామాల్లోనూ కర్మధ్వంసిని, కర్మను అలా చేస్తారు ఇలా చేస్తారు అంటే కూడా దాన్ని వాళ్ళు మార్షల్ చేస్తారు, మెనూవర్ చేస్తారని మాత్రమే అర్థం చేసుకోండి. కృష్ణుడు కూడా చెప్తాడు మీకు ఎక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నప్పుడు కూడా దాని టీకా అంటే ఏమంటుంది, వ్యాఖ్యలోకి వెళ్ళేసరికి జ్ఞానాగ్ని చేత కర్మ దగ్ధమైపోతుందని కాదు, కర్మ దగ్ధమైతే ఏ స్థితిలో ఉంటుందో ఆ స్థితి. అంటే మీ కర్మ దాని యొక్క ప్రభావాన్ని మీ యొక్క మనస్సు మీద చూపించడం మానేస్తుంది. ఎప్పుడైనా మీకు ఏ కష్టమైన సుఖమైన మనస్సు మీదే కదా చూపించేది. అందువల్ల అలాంటి స్థితి. కాబట్టి మొత్తానికి కర్మదేవతలు అనే విషయం వచ్చేసరికి వాళ్ళు మరి పోస్టులు అవి అది రొటేట్ అవుతారు. దాన్ని ఏమంటారు, దాన్ని పాత్ ఆఫ్ ది ప్రమోషను, రిక్రూట్మెంటు అవి నాకు ప్రస్తుతం నా దృష్టిలో లేవు. ఇప్పుడు మీకు చెప్పడానికి కూడా అవసరం ఉండదు మూడొంతులు, లేకపోతే వాళ్ళు ఏమైనా స్ఫురింప చేసేవాళ్ళేమో. సో లాంగ్ స్టోరీ షార్ట్, కర్మదేవతలు వాళ్ళు ఒక విభాగం అమ్మ, జాతి కాదు. ఏమో అర్థమైంది కదా, రైట్. కృష్ణకుమార్ చెప్తారు, తలాలే అంటే మనకి శ్రీచక్రార్చనలో వచ్చేటువంటి తలాలేనా, బహిరంగ వేదిక మీద చెప్పచ్చు అంటే చెప్పండి. నాకు తెలియదండి కృష్ణకుమార్ గారు, బొత్తిగా శాస్త్రం తెలియని వాడిని. ఇప్పుడు నేను కూడా ఈ భౌతిక సూక్ష్మ మానసిక తలాల గురించి మాట్లాడితే కూడా, లేదా ఇంకా పైన మిగతా 4 తలాలు మన జనరల్ ప్యారలెన్స్ చూసామంటే ఇంకా చాలా ఉంటాయి తలాలు, వేరే విషయం. అవి ఈ రెండు ఒకటి కాదు, దీనికి ఇది ఐడెంటికల్ ఇది అలా చెప్పే సమాచారం జ్ఞానం నాకు లేవు. మూడొంతులు అవునేమో కూడా తెలియదు. ఒకవేళ మీరు చెప్పింది సత్యమైతే కూడా నాకు తెలియదు, దాని గురించి సమాచారం లేదు. ఇంకోటి ఏమిటంటే, నేను ఎప్పుడైనా తలాల గురించి మాట్లాడినప్పుడు కూడా ఈధర్ నేను మా గురువుగారిని కోట్ చేస్తాను, ఆయన చెప్పింది ఏంటి, లేకపోతే దేవతలు కోట్ చేస్తాను. నాకుగా ఫలానా తలం ఇది, ఫలానా తలంలో ఇది జరుగుతుంది, ఫలానా తలం లేదు, నాకు తెలియదు. నేను ట్రావెల్ చేసినప్పుడు, నేను ప్రయాణం చేసిన తలాలకు వెళ్ళినప్పుడు కూడా నాకు అంటే కొంత దీన్ని రూడ్గా తీసుకోకండి. ఎగ్జాంపుల్, నాట్ షుడ్ యూ టేక్ ఇట్ ఇస్ అన్ యారగెన్స్, అంటే ఏదో చెప్పేస్తున్నాడు వెళ్ళిపోగరగా అనుకోకుండా ఒక ఓర్మిగా వింటే ఒక మాట చెప్తా. ఇప్పుడు నాకు నా ఉద్యోగానికి వెళ్ళాలండి, నేను మా కంపెనీ నాకు ఒక కారు ఇస్తుంది అనుకుందాం. నేను ఎక్కడ ఒక ఊరు వెళ్ళాను, నేను ఎప్పుడూ పనిచేసే ఉద్యోగ టూర్ కాకుండా ఏ బాంబేయో మద్రాసో వెళ్ళాను. అక్కడ ఎయిర్పోర్ట్కో కారు వస్తుంది, కూర్చుంటాను. నాకు ఆరోగ్యం సరిగా ఉంటే చుట్టూ చూస్తాను, లేదు కళ్ళు మూసి పడుకుంటాను. మధ్యలో నన్ను ఆ మీనంబాకం ఏదో ఎయిర్పోర్ట్ అక్కడ దిగిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడికైనా మద్రాసులో ఏ డెస్టినేషన్కి వెళ్ళాలో, ఫలానా బ్యాంక్కి వెళ్ళాలి, వెళ్తాను అనుకోండి, వెళ్తాను అంతే. ఎక్కడరా నువ్వు వెళ్ళిన ఆ జోనల్ ఆఫీస్ ఎక్కడ, ఫలానా బ్యాంక్ది, ట్రిపుల్కైనా, ప్యారిసా, ఇంకో ఏదో నుంగంబాక, మరొకట అడుగుతారు అనుకోండి, అంతవరకు చెప్తాను. అంతేకాని నేను ఎయిర్పోర్ట్ నుంచి ఆ నుంగంబాకమో లేకపోతే ప్యారిసో ట్రిపుల్కైనా నేను వెళ్ళిన దారిలో ఏమున్నాయి, ఎక్కడి నుంచి నేను డిటూర్ తీసుకున్నాను, అస్సలు నమో నారాయణ చెప్పలేను. నేను నా మీరు ప్రెడికమెంట్ మీకు అర్థమవుతుంది కదా, నా ఇబ్బంది. నాకు సమాచారంగా ఇప్పుడు మా గురువుగారు ఉంటారు అనుకోండి ఉదాహరణకి, ఆయన చెప్పగలుగుతాడు. ఎందుకు చెప్పగలుగుతాడు ఆయన? 2, ఒకటి ఆయన పార ముట్టేశాడు, అయిపోయింది. హీ హెస్
ట్రాన్సెండెడ్ ఆల్ దట్ విచ్ హ్యాస్ టు బి ట్రాన్సెండెడ్. నౌ ఆయనకి అంతకుముందు పుస్తకంలో చదవకపోయినా సరే మొత్తం అంతా ఆయనతోనే అయ్యి ఉంటాడు అది. కాబట్టి తెలియవలసినప్పుడు తెలుస్తుంది, దానికి చెప్పక్కర్లేదు. ఆయనకి చదువు ఉండక్కర్లేదు. మామూలుగా క్లాస్ తీసుకుని చెప్పమంటే అవసరం లేకపోతే ఆయన కూడా చెప్పలేడు. మీకు కనుక ఇప్పుడు అవసరం కాకపోతే ఆయన చెప్పలేడు. ఐ గెస్ హీ విల్ నాట్ ట్యాప్ ఇన్ టు హిస్ పవర్. మెమరీ ఆయన ఒప్పుకోరు, ఎప్పుడు అంటారు మెమరీని నేనే ఉంచుకోను స్వామి అని. అలా సమాచారంగా ఆయన కూడా ఉంచుకోడు. కాకపోతే ఇటు నుంచి అడిగి ఎట్ విల్ వెళ్ళగలిగిన చైతన్య స్థితిలో ఆయన ఉంటారు కనుక హీ విల్ బీ మోర్ ఎక్విప్డ్ టు గివ్ ది ఇన్ఫర్మేషన్. వెరస్ నాకు పని మీద మాత్రమే వెళ్ళేటువంటి పాస్ ఉంటుంది నాకు. మీకు నేను చెప్పగలుగుతున్నానా? ఆయన హీస్ ఆల్ దట్ ఈజ్. ఒక స్థితిలో ఒకనొక అట్లీస్ట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు గో ఇన్ టు డీటెయిల్స్, బట్ ఎస్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ హీఈస్ వాట్ ఇట్ ఈస్. అక్కడ ఉన్నది ఏమిటో అది ఆయన. నాది నేను ట్రావెల్ చేస్తాను ఒక చోటు నుంచి ఒకటికి, ఒక పని మీద, లేదా మీ యొక్క యోగ్యతను బట్టి, అప్పుడు మీకు తెలియాల్సిన పరిస్థితిని బట్టి మీ గురువుల ద్వారా లేదా నా గురువుల ద్వారా, నా హయ్యర్ సెల్ఫ్ ద్వారా ఏ సమాచారం వస్తుందో అది నేను చెప్పగలుగుతాను ఎక్స్టెంపోర్గా. అంటే ఎలా చెప్తాం ఎక్స్టెంపోర్ తెలుగులో? సద్యస్ఫురణ, అప్పటికప్పుడు తెలియడం, స్పాంటేనియస్ అంటే అలా చెప్పడం అంతే. అంతేగా అంతకుముందు నాకు కూడా ఏమీ పుస్తకంలో చదువుకుని గుర్తే ఉండదు. బేసిక్గా ఆయనది నాది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే మోడల్ ఒకటైనా ఈ ఆయన కొంత డీప్గా ఉంటుంది, మోర్ అథెంటిక్. ఎక్కడ నా బయాస్ ఎక్కడైనా ఉండొచ్చు, ఆయనకి అది ఉండదు. అలా ఉంటుంది చైతన్య స్థాయి యొక్క ఇదిని బట్టి. సో మీ ప్రశ్నకు వచ్చేస్తే వెనక్కి, అలా మాయక్ తలం ఫలానాయా ఇది ఈ తలమా అలాంటి ఐడెంటికల్గా దాన్ని దీన్ని కంపేర్ చేసేటువంటి సమాచారం నా దగ్గర లేదండి. కాకపోతే నాకు ఏ తలానికి వెళ్ళాలో అక్కడ అమ్మో లేకపోతే గురువులు లేదా నాదే అని టీం ఏదో ఉంటుందంటారు లోపల ఇన్నర్ వరల్డ్లో కూడా. దే ఆర్ మోర్ ఎక్విప్డ్ టు నో దోస్ థింగ్స్. అని చేత వాళ్ళు ఎప్పుడన్నా నేను ఎక్కడికైనా ఫల్నా చోటికి ఫల్నా పని మీద వెళ్ళాలనుకున్నప్పుడు నా టీం ఎవరన్నా ఉంటే వాళ్ళు రెండు బాబు ఇక్కడ తీసుకెళ్తాం, ఇక్కడ పని ఉంది విషయం అంటారు. ఇంకొకటి నేను ట్రావెల్ చెయ్యలేను. అంటే ట్రావెల్ చేయాలంటే ఎలా చెప్పాలి మీకు? నేను ఒక సూక్ష్మ శరీరం తీసుకుని అలా గాలిలో తేలుతూ ఒక సిల్వర్ కార్డు కనిపించి ఈ తలంలోకి వెళ్ళి ఆ తలంలోకి వెళ్ళి అలా ఏమి ఉండదండి. నాకు లేదు అలా. ఇదివరకు ఎప్పుడైనా పూర్వజన్మలో ఉందేమో నాకు తెలియదు. ఇప్పుడు నా పనిని బట్టి నేను ఎక్కడ మేనిఫెస్ట్ అవ్వాలో అక్కడ అవుతాను. అంటే నువ్వు ఢిల్లీ వెళ్తావా, బాంబే వెళ్తావా? కాదండి, అలా కాదండి. వేరే తలంలో పని ఉందనుకోండి, అమ్మ ఏదో పని చెప్పింది పెద్దవాడికి వెళ్ళు అని, అక్కడ నేను ఉంటాను అంతే. ఈ ట్రావెల్ నాకేమీ తెలియదు, స్ఫురణలోకి రాను కూడా రాదు. కాబట్టి ఏ తలం అక్కడ ఆ దైవం ఆ శక్తి అక్కడ ఎవరుంటారో, ఏ తలంలో ఉంటే అక్కడ, అది 6వ తలమా 7వ తలమా 16వ తలమా వేరే బ్రహ్మాండమా, అది ఆ ట్రావెల్ రూట్ నాకు తెలియదు. ఏ తలాలు దాటుతున్నాను, నన్ను ఎవరు తీసుకెళ్తున్నారు, ఫలానా బ్రహ్మాండానికి ఎంతసేపట్లో వెళ్ళగలనా, నాకు తెలియదండి. అది తెలియదు. ఆ తలాల గురించి చెప్పలేను. ఒకసారి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని కలవాలన్నారు. నా లెక్క నాకు ఇంతవరకు తెలిసింది ఏమిటి, కైలాసంలో ఉంటాడు, వాళ్ళ నాన్న పక్కన ఏదో క్వార్టర్లో అయిందండి. శివపార్వతులు ఒక బిల్డింగు, గణపతి ఒక బిల్డింగు, నందిది ఒక్కటిది, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి ఒక తల ఉంటుంది అనుకున్నాను. లేదు, అది వేరే బ్రహ్మాండం, వేరే నక్షత్ర మండలం అది. ఏదో వెళ్ళాను, ఆయన ఎదురొచ్చాడు, పని మీద పిలిపించేయాలని అన్నాడు. ఏం మాట్లాడుకున్నామో ఇప్పుడు నాకు గుర్తులేదు. ఇక్కడికి నా మస్తిష్కంలో రికార్డ్ అవనివ్వలేదు. మాట్లాడాం, అయిపోయింది.
అక్కడే మా గురువుగారు కనిపించారు నాకు. ఆయన ఏదో పని మీద ఉన్నాడో వచ్చాడో నాకు తెలియదు. ఆయన లేదు, ఆ స్థాయి ఇంకో చైతన్యం ఉన్నటువంటి మరో శక్తిని నేను మా గురువుగా చూశానా నాకు తెలియదు. ఆయన ఎటొచ్చి పలకరింపుగా నవ్వాడు కనుక ఓహో గురువుగారే అనుకున్నా. అయితే అక్కడ రండి ఇక్కడ వచ్చారే, పని మీద వచ్చారే, ఎవరితో సుబ్రహ్మణ్యతోట మనవాడేళ్ళు కల ఇన్నేం లేవు. ఊరికే పలకరింపుగా నవ్వాడు, ఆయన పని మీద వెళ్ళిపోయాడు. ఈ లోపల తీసుకెళ్ళాడు, ఏదో మాటలు చెప్పాడు, ఫలానా అన్నాడు, ఇది అన్నాడు, అది చేయాలరా నాయనా అన్నాడు. సరే అన్నాను, నమస్కారం పెట్టి చక్కగా వచ్చాను. ఎన్నాళ్ళు పట్టింది? లిప్త. మన నక్షత్ర మండలం కాంతి సంవత్సరాలు లెక్కెడతారు, లైట్ ఇయర్స్. ఎలా వెళ్ళాను? ఏ తలలో నుంచి నిన్న మాట్లాడానే, టైమ్ ఫోల్డ్స్. వన్ ఆఫ్ దోస్ ఫోల్డ్స్ ఆర్ వన్ ఆఫ్ దోస్ పోర్టల్స్ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ మీ ట్రావెల్ దేర్, అంతే. కాబట్టి ఈ తలాలు అలాగే ఒక తీదిగా నేను చెప్పలేనండి. ఐఎమ్ క్లూలెస్ ఆన్ దాట్. చేత చెప్పకూడదు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఏం లేదు. ఈ విషయం నాకు సమాచారం తెలియదు, మీకు అది తెలియదు అని చెప్పి ఒక్కొక్క మాటలో అనిస్తే మరి రూడ్గా ఉంటుందేమో అనిపించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అంతే. ఏమండి? సరే, మరి ఈ పూటకింతే. మరోసారి కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.